హలో, మై నేమ్ ఈజ్ ఏ లక్ష్మీనారాయణ, లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెద్దపల్లి. ఈరోజు 27వ లెసన్లో భాగంగా మనం నీతి ఆయోగ్ యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటి, అసలు నీతి ఆయోగ్ ఎందుకు స్థాపించబడింది, నీతి ఆయోగ్ కంటే పూర్వమున్న సంస్థ ఏమిటి, పూర్వమున్న సంస్థ యొక్క విజయాలు అపజయాలు ఏ విధంగా ఉండెను, మరి నీతి ఆయోగ్ని ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చింది అనే అంశాలు పరిశీలించినప్పుడు మనకు స్వాతంత్రం 1947లో వచ్చినప్పటికీ 1950లో ఒక సలహాపూర్వక సంస్థగా ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనం దాదాపుగా 1950 నుంచి 2015 వరకు దాదాపుగా 11 ప్రణాళికలు పూర్తి చేసుకొని 12వ ప్రణాళిక కాలంలో ఉన్నప్పుడు మనకు ఈ నీతి ఆయోగ్ అనే సంస్థ 2015 జనవరి 1న ప్రారంభించడం జరిగింది. వాట్ ఈజ్ నీతి ఆయోగ్, అసలు ఎందుకు ప్లానింగ్ కమిషన్ ఉండే అనే అంశాల గురించి మనం ఈరోజు ఒక బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ చూద్దాం. ఫస్ట్, ప్లానింగ్ కమిషన్ వాజ్ an institution formed in March 15, 1950 by Government of India. It was established in accordance with Article 39 of the Constitution, which is a part of Directive Principles of State Policy. ఇది ప్రారంభించడం అనేది 1950 మార్చి 15 ప్రారంభించడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 ప్రకారం ఇది ప్రాథమిక ఆది సూత్రాల్లో భాగంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ ఫార్ములేటెడ్ ఇండియాస్ 5-year ప్లాన్స్. దీని ద్వారానే మనం మన దేశం లోపల పంచవర్ష ప్రణాళికలను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. వై డస్ ఇండియా నీడ్ ఏ చేంజ్ ఫ్రమ్ ప్లానింగ్ కమిషన్, అసలు ప్లానింగ్ కమిషన్ నుంచి నీతి ఆయోగ్ ఎందుకు చేంజ్ కావాల్సి వచ్చింది? ఇంట్రడక్షన్ టు నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ యొక్క మనం పరిచయం చూసినట్లయితే, నీతి ఆయోగ్ ఈజ్ ఎ ఫార్మ్డ్ వయా ఎగ్జిక్యూటివ్ యాక్షన్ బై ద యూనియన్ క్యాబినెట్ ఆన్ January 1, 2015. నీతి ఆయోగ్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రిమండలి January 1, 2015 దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థింక్ ట్యాంక్ పాలసీ. ఇది భారత ప్రభుత్వం యొక్క థింక్ ట్యాంక్ పాలసీగా మనం చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ నాన్ స్టాచ్యుటరీ బాడీ. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, సలహాపూర్వక సంస్థ మాత్రమేగా నీతి ఆయోగ్ని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నీతి ఆయోగ్ కంటే ముందున్న ప్రణాళిక సంఘం సలహాపూర్వక సంస్థ అయినప్పుడు నీతి ఆయోగ్ కూడా సలహాపూర్వక సంస్థగానే పరిగణించబడుతుంది. ద స్టేటెడ్ ఎయిమ్ ఫర్ నీతి ఆయోగ్స్ క్రియేషన్ ఈజ్ టు ఫాస్టర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ ద ఎకనామిక్ పాలసీ మేకింగ్ ప్రాసెస్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Started aim for Niti Aayog's creation to foster involvement and participation in the economic policy making process by the state. రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇన్వాల్వ్మెంట్ను లేదా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాత్రను పెంచడం కోసము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దానిని పెంచి రాష్ట్రంలో తొందరగా ఆర్థికాభివృద్ధి, తద్వారా దేశంలో ఆర్థికాభివృద్ధి సాధించడం కోసమే ఈ యొక్క నీతి ఆయోగ్ను ప్రారంభించడం జరిగింది. అంటే ఈ యొక్క ఆర్థికపరమైన అభివృద్ధి అనేది త్వరితంగా డెవలప్మెంట్ కావాలంటే పార్టిసిపేషన్ అనేది చాలా ఫాస్టర్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా త్వరితంగా దేశం డెవలప్మెంట్ అవుతుంది అనే కండిషన్ తోటి ఈ నీతి ఆయోగ్ను మనం ప్రారంభించామని చెప్పవచ్చు. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మ్యాండేట్స్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ టు బ్రింగ్ కోఆపరేటివ్ కాంపిటేటివ్ ఫెడరలిజం అండ్ టు ఇంప్రూవ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే నీతి ఆయోగ్లో కోఆపరేటివ్ అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజం, రాష్ట్రాలు మరియు కేంద్రాల మధ్య సహకార వ్యవస్థ అనేది పోటీతత్వంతో కూడుకున్న సమాఖ్యగా ఉండాలి అనేది ఒక నీతి ఆయోగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. టు ఇంప్రూవ్ ద సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్, కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఎక్కువ మొత్తంలో పెంపొందించుకోవడం కోసం మన భారత ప్రభుత్వం
జనవరి 1, 2015న కేంద్ర మంత్రిమండలి ఆధ్వర్యంలో ఈ యొక్క నీతి ఆయోగ్ను ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో నీతి ఆయోగ్ ఫీచర్స్ ఏంటి? బేసిక్ ఫీచర్స్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ బేసికల్లీ రిప్రజెంట్ ద ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా. నీతి ఆయోగ్ is basically represent of economic interest of state government and union territories. రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ముఖ్యమైన పాత్ర పోషించే విధంగా విచ్ ఈస్ ద ప్రీవియస్ ప్లానింగ్ స్ట్రక్చర్ కమిషన్ స్ట్రక్చర్ ల్యాక్డ్. అంటే అంతకుముందున్న ప్రణాళిక సంఘం కంటే ఎక్కువ మొత్తంలో వీటి యొక్క రిప్రజెంటేషన్ అనేది గవర్నమెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క రిప్రజెంటేషన్ ఎక్కువగా ఉండడం కోసము ఇది నీతి ఆయోగ్ను స్థాపించడం జరిగింది. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఏ కంట్రోలింగ్ సీట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఏ ప్రొవైడ్ బోత్ డైరెక్షనల్ అండ్ పాలసీ ఇన్పుట్స్. ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేస్తూనే డైరెక్షన్ ఇస్తూనే తొందరగా రాష్ట్రాల కేంద్రపాలిత అభివృద్ధి కోసం రకరకాలైన పాలసీలు తయారు చేసి వాటిపైన కంట్రోలింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటూ డెవలప్మెంట్ సాధించాలి అనేది నీతి ఆయోగ్ యొక్క బేసిక్ ఫీచర్గా చెప్పవచ్చు. నీతి బ్లాక్స్ ప్రొవైడ్ పబ్లిక్ యాక్సెస్ టు ఆర్టికల్స్, ఫీల్డ్ రిపోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిష్డ్ ఒపీనియన్స్ ఆఫ్ ద అఫీషియల్స్. అంతకుముందు ప్రణాళిక సంఘం వాళ్ళు ఒక పేపర్ నడిపించేది, దాని పేరు మనం యోజన అంటాం. ప్లానింగ్ కమిషన్ వాళ్ళు నడిపించే పేపర్ పేరు యోజన అనేది. నీతి ఆయోగ్ కూడా సేమ్ అదే పేపరు చూసినప్పుడు ఆ పేపర్లో కొన్ని ప్రొవైడ్స్ పబ్లిక్ యాక్సెస్ టు ఆర్టికల్స్, ప్రజలకు కావాల్సిన అవసరాలకు సంబంధించిన అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం. ఫీల్డ్ రిపోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిష్డ్ ఒపీనియన్స్ ఆఫ్ ద అఫీషియల్స్. కొంత ఫీల్డ్ రిపోర్ట్స్ అంటే సర్వేలు కానీ లేదా క్వశ్చనర్స్ కానీ ఇంటర్వ్యూలు కానీ ఏవైతే ఉన్నాయో కొన్ని క్షేత్రస్థాయి నివేదికలు మరియు కొన్ని రకరకాలైన అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆర్టికల్స్ని కూడా మనం పబ్లిష్ చేసి ఈ యొక్క నీతి ఆయోగ్ ద్వారా ప్రచురించి ప్రజలకు అందజేయడం అనేది మనం ఈ నీతి ఆయోగ్ ద్వారా గమనించవచ్చు. అంటే బేసికల్గా మనకు ప్రణాళిక సంఘం 1950 మార్చి 15 ఏర్పడ్డప్పటికీ మనం ప్రణాళిక సంఘం యొక్క కాలాలు పరిశీలించినట్లయితే 1951 నుంచి 50లో ప్రణాళిక సంఘం ప్రారంభించబడింది. 51కి వెళ్ళి 56 మొదటి ప్రణాళిక, 56కి వెళ్ళి 61 రెండవ ప్రణాళిక, 61కి వెళ్ళి 66 మూడవ ప్రణాళిక, 66 నుంచి 69 వార్షిక ప్రణాళికలు, 69 నుంచి 74 నాలుగవ ప్రణాళిక, 74 నుంచి 78 ఐదవ ప్రణాళిక, 78 నుంచి 80 రోలింగ్ ప్లాన్స్ 2 వార్షిక ప్రణాళికలు, 80 నుంచి 85 ఏడవ ప్రణాళిక, 85 నుంచి 90 8వ ప్రణాళిక, 90 నుంచి మళ్ళీ 91 వరకు వార్షిక ప్రణాళిక, 91 నుంచి 96 వరకు 9వ ప్రణాళిక, 96 నుంచి 2001 10, 2001 నుంచి మళ్ళీ 2002 విరామం, 2002 నుంచి 2007కు 10వ ప్రణాళిక, 2007 నుంచి 2012 11వ ప్రణాళిక, 2012 నుంచి 2017 12వ ప్రణాళిక. అంటే మనం 12వ ప్రణాళిక పూర్తి కాకముందే ఈ నీతి ఆయోగ్ను ప్రారంభించుకోవడం జరిగింది. అంటే ఈ ప్రణాళికలన్నీ చూసినప్పుడు మనం ప్రణాళికలు అనేటివన్నీ కూడా జస్ట్ వాటి బడ్జెట్ గురించి కానీ వాటికి సంబంధించిన ఇతర అంశాల గురించి మాత్రమే మనకు ఎక్కువ మొత్తంలో ప్రణాళికలు తోడ్పడేటివి. అంటే ప్రణాళికలు అనుకున్న విధంగా అన్ని లక్ష్యాలను సాధించినట్లయితే ప్రణాళిక సంఘం చాలా బాగుండేది. కానీ అనుకున్న లక్ష్యాలు సాధించకపోవడం వల్ల కొన్ని ప్రణాళికలు విఫలమైనవి, కొన్ని ప్రణాళికలు సక్సెస్ అనేది మనం ప్రణాళిక సంఘం ద్వారా చూడవచ్చు. అదే ప్రణాళిక స్థానంలో ఏదైతే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఏర్పడిన గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళు నీతి ఆయోగ్ అనే పేరు మీద ఒక సలహా రాజ్యాంగబద్ధ సంస్థగా కాకుండా ఒక సలహా అడ్వైజరీ బాడీగా ఈ యొక్క నీతి ఆయోగ్ను ప్రారంభించడం జరిగింది.
నీతి ఆయోగ్ యొక్క బేసిక్ ఫీచర్ మనం చూసాము. నీతి ఆయోగ్ యొక్క స్ట్రక్చర్ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఇందులో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారు, ఎవరు ప్రెసిడెంట్గా ఉంటారు అనేది మనం ఒకసారి గమనిద్దాం. జాతీయ స్థాయిలో ఏర్పడ్డ ఏ సంస్థ తీసుకున్నా కూడా మనకు చైర్పర్సన్గా లేదా చైర్మన్గా ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. అది ప్రణాళిక సంఘమైనా లేదా జాతీయ స్థాయిలో ఏర్పడ్డ ఏ సంఘం తీసుకున్నా కూడా నీతి ఆయోగ్ కూడా ప్రణాళిక సంఘం చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తాడు. నెక్స్ట్ గవర్నింగ్ కౌన్సిల్, ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. ఈ గవర్నింగ్ కౌన్సిల్లో ప్రతి రాష్ట్రాలకు చెందిన చీఫ్ మినిస్టర్లు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ కౌన్సిల్లో మెంబర్స్గా ఉంటారు. నెక్స్ట్ రీజనల్ కౌన్సిల్స్, అంటే ప్రాంతీయ మండళ్ళు ఏవైతే ఉంటాయో ఫార్మ్డ్ ఆన్ నీడ్ బేసిస్ కంప్రైజింగ్ సీఎంస్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ ద రీజియన్. ఈ యొక్క ప్రాంతీయ మండళ్లలో ఒక అవసరాన్ని బట్టి ఆ ప్రాంతాలకు చెందిన సీఎంలు కానీ లేదా యూనియన్ టెరిటరీకి చెందిన లెఫ్టినెంట్ గవర్నర్లు కానీ ఉంటారు. నెక్స్ట్ మెంబర్స్ ఫుల్ టైం బేస్లో ఉంటారు మరియు పార్ట్ టైం బేస్లో ఉంటారు. ఫుల్ టైం బేస్ మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ పార్ట్ టైం బేస్ మెంబర్స్లో మ్యాక్సిమం 2 ఉంటారు. రొటేషనల్గా ఫ్రమ్ రిలవెంట్ ఇన్స్టిట్యూషన్స్, రొటేషనల్గా అంటే వాళ్ళు 2 ఉండి వాళ్ళ టర్మ్ తర్వాత మళ్ళీ వేరే రావడం జరుగుతుంది. రిలవెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దీనికి సంబంధించిన సంస్థకు చెందిన 2 వ్యక్తులను మనకు పార్ట్ టైం మెంబర్స్గా కూడా నీతి ఆయోగ్లో ఉంటారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్స్గా మ్యాక్సిమం 4 ఫ్రమ్ కౌన్సిల్ మెంబర్స్ నామినేటెడ్ బై ద పిఎం. అంటే ఈ యొక్క ప్రాంతీయ మండలం నుంచి ఒక 4 ఎక్స్ అఫీషియల్ మెంబర్స్గా ఉంటారు. వీళ్ళని అపాయింట్ చేసేది లేదా నామినేట్ చేసేది ఎవరంటే ప్రధానమంత్రి మాత్రమే చేయగలుగుతాడు. కొంతమంది ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. వాళ్ళంతా కూడా ఎక్స్పర్ట్స్, నిపుణులై ఉండాలి. స్పెషలిస్టులు, ప్రత్యేకత కలిగి ఉన్న వ్యక్తులు కానీ లేదా ప్రాక్టీషనర్స్ విత్ డొమైన్ నాలెడ్జ్, మన దేశానికి సంబంధించిన పూర్తి స్థాయిలో జ్ఞానం కలిగిన వ్యక్తులను కూడా స్పెషల్ ఇన్వైటీస్ కింద తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సిఈఓ, నీతి ఆయోగ్ సిఈఓ అపాయింటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఫిక్స్డ్ టెన్యూర్ సెక్రటరీ ర్యాంక్. అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంతైతే కాలం ఉంటుందో ఆ కాలం వరకు ఈ యొక్క నీతి ఆయోగ్ సిఈఓను నిర్వహించడం జరుగుతుంది. సిఈఓ గారు అపాయింట్ అయిన తర్వాత వాళ్ళ టైం అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే 6 years అంటే 6 years, 4 years అంటే 4 years ఉంటుంది. అతనికి సెక్రటరీ హోదాను కలిగి ఉంటాడు. ప్రస్తుతం నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ పనిచేస్తున్నాడు. నెక్స్ట్ సెక్రటేరియట్ ఉంటుంది. యాజ్ డీమ్డ్ నెసెసరీ, అవసరం ఉంటే సెక్రటేరియట్ను కూడా తీసుకోవడం జరుగుతుంది. అవసరమైనట్లయితే సెక్రటేరియట్ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇది నీతి ఆయోగ్ యొక్క స్ట్రక్చర్. అంటే రాష్ట్రాలకు చెందిన సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటాడు. కార్యనిర్వహణ కోసం ఒక సీఈఓ ఉంటాడు. రకరకాల ప్రాంతీయ మండళ్ళ ద్వారా ప్రాంతీయ మండలికి చెందిన వ్యక్తులు ఉంటారు. 2 స్పెషల్ ఇన్వైటీస్ ఉంటారు. ఇదంతా చూసినప్పుడు నీతి ఆయోగ్ యొక్క స్ట్రక్చర్ మనకు ఆ విధంగా మనం గమనించవచ్చు. ప్రెసిడెంట్ నీతి ఆయోగ్ యొక్క సినారియో ఏ విధంగా ఉంది, ఎవరు మెంబర్స్గా ఉన్నారని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ప్రెసిడెంట్ మెంబర్స్ ఆఫ్ ద నీతి ఆయోగ్, ద వేరియస్ మెంబర్స్ ఆఫ్ నీతి ఆయోగ్ ఆర్ చైర్పర్సన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు చైర్పర్సన్గా ఉన్నారు. వైస్ చైర్పర్సన్, ఉపాధ్యక్షులుగా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అమితాబ్ కాంత్ గారు ఉన్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్గా రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి, అమిత్ షా హోంశాఖ మంత్రి, నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ మంత్రులు అండ్ నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయ శాఖ మంత్రిగా వీళ్ళందరూ కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్గా నీతి ఆయోగ్లో ఉన్నారు. స్పెషల్ ఇన్వైటీస్గా నితిన్ గడ్కరీ, తవార్ చంద్ గెహ్లట్, రావ్ ఇంద్రజిత్ సింగ్, వీళ్ళు ముగ్గురు కూడా స్పెషల్ ఇన్వైటీస్గా ఉన్నారు. ఫుల్ టైం మెంబర్స్గా వికే సారస్వత్, రమేష్ చాంద్ అండ్ వికే పాల్. వీళ్ళందరూ కూడా ఆర్థిక శాస్త్రంలో నైపుణ్యం గల ఆర్థికవేత్తలు. గవర్నింగ్ కౌన్సిల్ చూసినప్పుడు ఆల్ చీఫ్ మినిస్టర్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. మనం గవర్నింగ్ బాడీ చూసినట్లయితే
ప్రతి రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రులు మరియు ప్రతి కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన లెఫ్టినెంట్ గవర్నర్లు ఇందులో గవర్నింగ్ బాడీలో మెంబర్స్గా ఉంటారు. అసలు నీతి ఆయోగ్ యొక్క రోల్ ఏంటి, నీతి ఆయోగ్ యొక్క విధులు ఏంటి అని చూస్తే, రోల్స్ ఆఫ్ ద నీతి ఆయోగ్: ది ఎవాల్వ్ ఏ షేర్డ్ విజన్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ విత్ ద యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద స్టేట్స్. జాతీయాభివృద్ధిలో ఈ యొక్క జాతీయాభివృద్ధిలో రాష్ట్రాల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా యాక్టివ్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా చాలా యాక్టివ్ చేయడం నీతి ఆయోగ్ ఒక ముఖ్యమైన పాత్ర. టు డెవలప్ క్రెడిబుల్ ప్లాన్స్ ఎట్ ద విలేజ్ లెవెల్ అండ్ అగ్రిగేట్ దీస్ ఎట్ హై లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. మనము ఈ యొక్క ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి ప్రారంభించి మనం రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయికి తీసుకెళ్లే విధంగా నీతి ఆయోగ్ పాత్ర పోషిస్తుంది. టు ఫాస్టర్ కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య త్వరితంగా డెవలప్మెంట్ కావాలి అనుకున్నప్పుడు విత్ ద స్టేట్స్ ఆన్ ఏ కంటిన్యూస్ బేసిస్, రికగ్నైజింగ్ దట్ స్ట్రాంగ్ స్టేట్స్ మేక్ ఎ స్ట్రాంగ్ నేషన్. రాష్ట్రాలు చాలా బలంగా ఉన్నట్లయితే కేంద్రం కూడా బలంగా ఉంటుంది. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సమైక్య అనేది బలంగా ఉంటుంది. అంటే సహకార సమైక్య బలంగా కావాలి, రాష్ట్రాలు మరియు దేశం బలంగా ఉండాలి అనుకున్నప్పుడు ఒక నీతి ఆయోగ్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టు ఫోకస్ అండ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇనిషియేటివ్స్. సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్గ్రేడ్ చేయడం, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, కొత్త తరహా ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు కొత్త తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి కొత్త నూతన ప్రోగ్రామ్స్ని తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సేవలు అందించడంలో కూడా నీతి ఆయోగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టు ఎంకరేజ్ పార్ట్నర్షిప్స్ బిట్వీన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లైక్ మైండెడ్ థింక్ ట్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. టు ఎంకరేజ్ పార్ట్నర్షిప్స్ బిట్వీన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లైక్ మైండెడ్, జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో ఉండే సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, విద్య మరియు పరిశోధనపరమైన సంస్థల ద్వారా లైక్ మైండెడ్ థింక్ ట్యాంక్స్ అనే నినాదంతో నీతి ఆయోగ్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. టు క్రియేట్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ సపోర్ట్ సిస్టమ్ త్రూ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్. అంటే ఉద్యమిత్వం లేదా ఉద్యమదారులకు సపోర్ట్ అందించడం కోసం కొత్త రకమైన నూతన తరహా క్రియేటివిటీ లేదా సృజనాత్మకత కల్పించడం కోసము జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఈ నీతి ఆయోగ్ అనేది ప్రజలకు లేదా జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తులకు తోడ్పాటు అందించడం జరుగుతుంది. టు పే స్పెషల్ అటెన్షన్ టు ద సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ దట్ మే నాట్ బీ అడెక్విట్లీ బెనిఫిటింగ్ ఫ్రమ్ ఎకనామిక్ ప్రోగ్రెస్. ఏవైతే వీకర్ సెక్షన్స్ ఉంటాయో వాటన్నింటికి కూడా లాభాలు చేకూరే విధంగా లేదా బెనిఫిట్ అయ్యే విధంగా ఈ నీతి ఆయోగ్ ఆర్థిక ప్రగతి సాధించే దిశగా తోడ్పాటును అందిస్తుంది. టు ఆఫర్ ఏ ప్లాట్ఫామ్ రెజల్యూషన్ ఆఫ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్. అంతర్గతంగా ఏదైతే సంస్థలు ఉంటాయో వాటి మధ్యాహ్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రకరకాలైన సమస్యల కోసం నీతి ఆయోగ్ పాటుపడుతుంది. టు మెయింటైన్ ఏ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ రిసోర్స్ సెంటర్. రాష్ట్రం అనేది ఒక వనరుల కేంద్రంగా తయారు చేస్తుంది. టు యాక్టివ్లీ మానిటర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇనిషియేటివ్స్. టు యాక్టివ్లీ మానిటర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇనిషియేటివ్స్. కొత్త రకాలైన పథకాలను ప్రవేశపెట్టి లేదా ప్రవేశపెట్టడం కోసం తీసుకునే చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రవేశపెట్టడమే కాకుండా వాటి ఇంప్లిమెంట్ చేయడం కోసం దానికి సంబంధించిన మానిటరింగ్, దానికి సంబంధించిన ప్రతి పర్యవేక్షణ అనేది కూడా నీతి ఆయోగ్ చేపట్టడం జరుగుతుంది. టు అండర్టేక్ యాక్టివిటీస్ నెసెసరీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా.
జాతీయ అభివృద్ధి సంబంధించిన ప్రతి అంశం లోపల సరి అయిన చర్యలు తీసుకుంటుంది నీతి ఆయోగ్ అనేది. ఇవన్నీ కూడా నీతి ఆయోగ్ యొక్క ఫంక్షన్స్ అండ్ రోల్స్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, అసలు ప్రణాళిక సంఘానికి నీతి ఆయోగ్ మధ్య గల తేడా ఏ విధంగా ఉంది? ఇన్ ఫైనాన్షియల్ క్లౌడ్, స్టేట్స్ రోల్ ఇన్ అప్రోచ్ స్ట్రాటజీ. ఇక్కడ మనం 2 బాక్సులు చూస్తే బాటమ్ అప్ అప్రోచ్, టాప్ డౌన్ అప్రోచ్. బాటమ్ అప్ అప్రోచ్ అనేది ప్రణాళిక సంఘం స్టార్ట్ చేస్తే, టాప్ డౌన్ పై నుంచి కిందికి, వీళ్ళు కింది నుంచి పైకి అనేది అప్రోచ్ అనేది వీళ్ళు స్టార్ట్ చేశారు. పైనుండి కిందికి అనేది ఇప్పుడు నీతి ఆయోగ్ స్టార్ట్ చేసింది. అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ మెంబర్స్, నెహ్రూవియన్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ వర్సెస్ మోడీ సెంట్రలైజ్డ్ ప్లానింగ్. నెహ్రూ గారు చేసిన ప్రణాళిక సంఘం అనేది డీసెంట్రలైజ్డ్, అంటే వికేంద్రీకరణ, అంటే గ్రామీణ స్థాయికి వెళ్ళి రాష్ట్ర స్థాయికి కేంద్ర స్థాయికి వెళ్ళాలి ప్రణాళికలు లేదా అంశాలు అనేటివని చెప్పి నెహ్రూ గారు అప్రోచ్. మోడీ గారు అప్రోచ్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిదీ కూడా కింది స్థాయికి వెళ్ళాలి, కేంద్రం నుంచి రాష్ట్రం వెళ్ళాలి, రాష్ట్రంకి వెళ్ళి జిల్లా నుంచి గ్రామానికి వెళ్ళాలి అనేది మోడీ గారి ప్లాన్. గ్రామము, జిల్లా, రాష్ట్రము, దేశం అని చెప్పి నెహ్రూ ప్లాన్. ఈ రెండింటి మధ్య గల తేడాను మనం ఈ యొక్క 2 త్రిభుజాల ద్వారా మనం వివరించవచ్చు. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా డీసెంట్రలైజ్డ్ అనేది చాలా మటుకు ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం ఫెయిల్యూర్గా భావించినప్పుడు ఈ 2015లో నీతి ఆయోగ్ దాని స్థానంలో స్థాపించడం జరిగిందని చెప్పవచ్చు. అంతేకాకుండా అచీవ్మెంట్స్ అండ్ అకంప్లిష్మెంట్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ సాధించిన అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చూసినట్లయితే, కంపేర్ టు ప్లానింగ్ కమిషన్ విచ్ has 64 years old when replaced by నీతి ఆయోగ్ which is at infancy, but the expectations from a high profile institution irrespective of its age are always high. Some of its achievements in these 2 years of working are stated below. నీతి ఆయోగ్తో కంపేర్ చేసినప్పుడు ప్రణాళిక సంఘం చాలా ఓల్డ్ ఉన్నప్పటికీ కూడా ఇది ప్రారంభమైన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఇది తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో, అండ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అంటే రకరకాలైన కొత్త నవకల్పనలు కానీ ఉద్యమదారిత్వం కానీ ప్రవేశపెట్టి దేశంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఉపాధి కల్పించే విధంగా ఈ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ద్వారా చర్యలు తీసుకుంటుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ సెక్టార్, అవస్థాపన సౌకర్యాల విషయంలో కానీ లేదా విద్యుత్ మన శక్తి రంగం ఏదైతే ఉంటుందో పవర్ సెక్టర్ దానికి సంబంధించిన విషయంలో కానీ అనేక రకాలైన చర్యలు తీసుకొని చాలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య దిశగా దేశం ప్రయాణించాలని చెప్పి చూస్తుంది. అండ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, వ్యవసాయ అభివృద్ధిలో కూడా ఈ మధ్యకాలంలో రైతులకు రుణాలు కావచ్చు, లేదా రైతులకు రైతు బీమా కావచ్చు, లేదా అనేక రకాలైన స్కీమ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి రైతులకు ఆసరాగా ఉంది. డిజిటలైజేషన్ ఆఫ్ మూమెంట్ చూసినట్లయితే అంతా కూడా మోడీ గారు పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం ద్వారా చూసినప్పుడు అన్నీ కూడా ప్రతిదీ కూడా నగదు అనేది లేకుండా డిజిటలైజేషన్ దిశగా మన దేశం పయనించడం జరుగుతుంది. ఇంక్రీజెస్ ఇన్ ఎఫ్డిఐ, అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ మొత్తంలో ఇంక్రీజ్ అయినట్లయితే కూడా ఆటోమేటిక్గా ఈ యొక్క నీతి ఆయోగ్ సాధించిన అచీవ్మెంట్గా మనం చెప్పవచ్చు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా వైపు చూస్తున్నాయంటే కారణం ఏంటంటే మన దేశం లేదా మన ప్రభుత్వం తీసుకుంటున్న రకరకాలైన సాహసోపిత నిర్ణయాలని కూడా చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఏ సంస్థ అయినా కూడా ఎంత బాగా చేసినా కూడా ఆ యొక్క సంస్థలపైన విమర్శలు అనేవి ఖచ్చితంగా మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా నీతి ఆయోగ్ పైన కూడా కొన్ని రకాలైన విమర్శలు మనం చూసినట్లయితే క్రిటిసిజం అండ్ ఛాలెంజెస్, అంటే విమర్శలు ఇస్తూ దీనికి కొన్ని రకాలైన ఛాలెంజెస్ ఇవ్వడం జరిగింది. సస్టైనింగ్ ఏ గ్రోత్ ఆఫ్ 7.5% వెన్ దెర్ ఈజ్ ఎ గ్లోబల్ స్లోడౌన్. ప్రపంచం మొత్తం కూడా కింది స్థాయికి వెళ్ళే టైంలో మనము
7.5 గ్రోత్ రేట్ సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఇది నీతి ఆయోగ్ ద్వారా మాత్రమే సాధ్యమైంది. షోస్ దట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ ఆన్ ద రైట్ ట్రాక్. అంటే సరి అయిన పంతాలో నీతి ఆయోగ్ వెళ్ళడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ఎప్పుడైతే ప్రపంచం అనేది చాలా తక్కువ స్థాయి డెవలప్మెంట్ ఉన్నప్పుడు మనం 7.5% సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. హవెవర్, critics of this new setup criticized it and some termed it as an old wine in a new bottle. ఇది మనకు ఎకనామిక్స్లో మనకు క్షీణోపాంత ప్రయోజన సూత్రం చూసినప్పుడు దాని తర్వాత సమోపాంత ప్రయోజనము అనేది చూసినప్పుడు మనకు రాబర్ట్సన్ ఆర్థికవేత్త ఒక విషయం చెప్తాడు. ఈ సిద్ధాంతానికి ఆ సిద్ధాంతానికి తేడా ఏముందంటే, క్షీణోపాంత ప్రయాణ సూత్రమును ఉదాసీన వక్రరేఖల విశ్లేషణ చూసినప్పుడు కొత్త సీసాలో పోసిన పాత సారా లాంటిదని చెప్తాడు. వైన్ పాతదే కానీ సీసా మొత్తం మార్చిర్రు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ప్రణాళిక సంఘంకున్న వ్యూస్, ప్రణాళిక సంఘంకున్న వ్యవస్థ మొత్తం అదే ఉంది, కానీ వీళ్ళు ఏంటంటే ప్రణాళిక సంఘం పేరు మార్చి నీతి ఆయోగాన్ని పెట్టడం జరిగింది అనే విమర్శ కూడా విమర్శకులు విమర్శించడం జరిగింది. సమ్ టర్మ్డ్ ఇట్ యాజ్ అన్ ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటల్ త్రో సమ్ క్రిటిసైజివ్ సమ్ క్రిటిక్స్ హ్యావ్ ఆల్సో ఆర్గ్యూడ్ పాజిటివ్లీ. కొంతమంది ప్రతికూలంగా విమర్శలు ఉన్నాయి, కొంతమంది అనుకూల విమర్శలు కూడా ఉన్నాయి. ప్రతికూల విమర్శలు అనేటివి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. దానితో పాటు అనుకూలంగా ఉండే వ్యక్తులు కూడా మనకు కనపడడం జరుగుతుంది. In its favor, some of the criticism and challenges faced by Niti Aayog are an extra constitutional body. ఇది రాజ్యాంగానికి అదనంగా ఉన్న బాడీగా చెప్పడం జరుగుతుంది. కాంట్రడిక్టరీ విజన్, అంత విమర్శనాత్మకమైన దృక్పథంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నాట్ ఒబిలిగేటరీ, ఎటువంటి ఫిర్యాదులు సంస్థ ఏమీ కూడా ఉండవు. బయాస్డ్ నేచర్, అంతా కూడా బయాస్డ్ నేచర్, సస్పెన్స్గా ముందుకెళ్ళే తత్వం మనకు కనబడుతుంది. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ టిల్ డేట్ లిమిటెడ్ ఓన్లీ టు సమ్ స్టేట్స్. నీతి ఆయోగ్ ద్వారా అందిన ఫలితాలు అనేటివి ఓన్లీ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే చేరడం జరుగుతుంది. మిగతా అనేక రాష్ట్రాలు అనేటివి నీతి ఆయోగ్ ఫలితాలు ఇంకా అందుకోలేకపోతున్నాయి అనే ఒక విమర్శ కూడా మనం చూడడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రణాళిక సంఘం 60 సంవత్సరాలు నడిచినప్పటికీ ఆ తర్వాత వచ్చిన నీతి ఆయోగ్ అనేది ఇటీవల కాలంలో మన దేశం ప్రపంచ స్థాయిలో భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న గొప్ప దేశంగా చూపించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అనేది పనిచేస్తుంది అని మనం ఇటీవల కాలంలో వస్తున్న మార్పులను బట్టి గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ అనేది మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్ళడం కోసం అందరూ సహకరించాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అనేక విమర్శలు ఉన్నప్పటికీ కూడా కొత్త తరహా నూతన పద్ధతులు ప్రవేశపెట్టి నూతనత్వంతో దేశంలో ఉన్న పేదరిక నిర్మూలన కావచ్చు, నిరుద్యోగ నిర్మూలన కావచ్చు, అనేక అంశాల ముందుకు వెళ్ళే విధంగా నీతి ఆయోగ్ తన పాత్ర పోషించే విధంగా ప్రభుత్వం తయారు చేస్తుందనే ప్రతికూల వాదులు కూడా ఉండకపోలేదు. మనం నీతి ఆయోగ్లో ముగింపు చూసినట్లయితే కన్క్లూజన్, హవెవర్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ ద efficacy of the new institution related to planned development. Something is a possible when it shifts gears and moves into operation seriously. Possible when it shifts gears and moves into operation seriously. However, the present move to decentralized planning and allowing inputs from states to guide it appears to be a positive and effective steps. ఏది ఏమైనప్పటికీ కూడా త్వరితగతిన ముందుకు వెళ్ళడానికి మన ఆర్థిక సంస్థ లేదా మన దేశం ముందుకు వెళ్ళడం కోసము అనేక రకాలైన ప్రయత్నాలతోటి, చాలా సీరియస్గా ప్రయత్నాలతోటి మన దేశాన్ని ముందుకు వెళ్ళడం కోసం నీతి ఆయోగ్ పనిచేస్తుంది, ఆ విధంగా అడుగులు వేస్తుందని చెప్పక తప్పదు. బట్ నీతి ఆయోగ్ విల్ ఆల్వేస్ రిమైన్ ఏ హాట్ బెడ్ పొలిటికల్ టాపిక్ విత్ అంబిజియస్ ఒపీనియన్స్. విమర్శించుకునే వారికి ఇది ఒక నూతన ప్లాట్ఫారంగా నీతి ఆయోగ్ అనేది మారింది. ఎల్లప్పటికీ విమర్శించే వాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు.
విమర్శలు అనేటివి వస్తేనే ఆ యొక్క సిద్ధాంతం కానీ లేదా ఆ యొక్క వ్యక్తి కానీ ఆ యొక్క సంస్థ కానీ తన తప్పులను రుజువు చేసుకొని ముందుకు వెళ్ళే దృక్పథాన్ని కలిగి ఉంటుంది. ఒకవేళ క్రిటిసైజ్ ఏమి లేవనుకోండి, వాళ్ళు చెప్పింది విధంగా సంస్థ తప్పులు చేసినా కూడా తప్పు అని చెప్పలేకపోతే సంస్థ తనంతట తానుగా ముందుకు వెళ్ళి తప్పులైనా కూడా తప్పులుగానే ఉండే విధంగా తయారవుతుంది. కాబట్టి ఈ యొక్క ఏ ఇన్స్టిట్యూషన్కైనా కూడా తాను చేస్తున్న మిస్టేక్స్ను చెప్పినప్పుడు మాత్రమే తాను పూర్తి స్థాయిలో అభివృద్ధిని సాధించే విధంగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.